నమస్తే, తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మీ సంఖ్య. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఏర్పడి 2 సంవత్సరాలు దాటిపోయింది. పాలనకు సంబంధించి రకరకాల విమర్శలు ఎదుర్కొంటుంది. ఈ నేపథ్యంలో నియోజకవర్గాల వారీగా అవతల పార్టీ ఎమ్మెల్యేలకు ప్రభుత్వం సహకరించట్లేదు అన్న మాటలు కూడా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి ఎప్పటికప్పుడు తన గళాన్ని వినిపిస్తూ తన నియోజకవర్గానికి ప్రభుత్వం ఏం చేస్తుంది, ఎలా పట్టించుకోవట్లేదన్న అంశాలతో పాటు సామాజిక బాధ్యతగా చాలా అంశాలను ఎప్పటికప్పుడు ఆయన మాట్లాడుతూ ఉన్నారు. మరి ఆయన తొలిసారిగా మన తెలంగాణ అసెంబ్లీ నుండి ఆయన ఎమ్మెల్యేగా ఎన్నికైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో 2 సంవత్సరాలు పూర్తయిన కాలం కావచ్చు, అసెంబ్లీలో ఆయన మాట్లాడుతున్న విధానానికి సంబంధించి అనేక సమస్యల గురించి ఆయన వినిపిస్తున్న వాయిస్, రాబోయే రోజుల్లో తెలంగాణ రాజకీయాలు ఎలా ఉండబోతున్నాయి, ఎందుకంటే ఇప్పటి నుంచి ఇంకా రాజకీయం రసవత్తరంగా ఉండబోతుంది అనేది స్పష్టంగా తెలుస్తుంది. వీటన్నింటి గురించి ఆయన కొన్ని ప్రశ్నల్ని సంధించే ప్రయత్నం చేద్దాం. మరి రాకేష్ రెడ్డి గారి దగ్గర నుంచి ఎలాంటి ఆన్సర్స్ వస్తాయో నాతో పాటు మీరు కూడా తెలుసుకోండి. మరి ఆలస్యం చేయకుండా రాకేష్ రెడ్డి గారిని మరి మనం అడిగే ప్రశ్నలకు ఎలాంటి, ఆయన గురించి అయితే అందరికీ తెలిసిందే, జంకకుండా బెంకకుండా ఏ క్వశ్చన్ అడిగినా ఆన్సర్ చెప్తారనేది మరొక్కసారి ఆయన ప్రశ్నించే ప్రయత్నం చేద్దాం. రాకేష్ రెడ్డి గారు నమస్తే అండి. నమస్తే అండి. ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. ఆల్మోస్ట్ 2 years 2.5 years 5 months ఇది. ఒక ఎమ్మెల్యేగా ఈ 2.5 సంవత్సరాల కాలంలో తెలుసుకున్నది ఏంటి? ఫస్ట్ టైం అంటే మీరు ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు అనుకున్నది జరుగుతున్న దానికి సంబంధం ఏమన్నా ఉందా మీ జర్నీలో? ఎక్కడ లేదు. ఆకాశానికి భూమికి ఉన్నంత తేడా ఉంది, వ్యత్యాసం. రాజకీయ నాయకులు మాట్లాడేది ఒకటి, చేసేది ఒకటి. మీకు కూడా అప్లికబుల్ వద్దా? తప్పలేదు, కానీ నా ఆ విభాగంలో ఉండదు అనుకుంటున్నాను. ఓకే, అందుకోసమే నేను మాట్లాడే తీరు కావచ్చు ఎక్కడ మార్చుకోవట్లేదు. లేకపోతే నేను మొదటి రోజు శాసనసభ్యుడికి ఏం మాట్లాడాను ఈ రోజు వరకు కూడా అలానే ఉన్నాను. ఎందుకంటే మారింది ఉంటే నా మాటల తీరు, నా ప్రవర్తన తీరు మారేది. నేను మారొద్దు అనుకుంటున్నాను, ఇట్లనే రాయిలాగానే ఉందాం అనుకుంటున్నాను. అంటే మీరు అన్నారు కాబట్టి చెప్తున్నాను. వ్యత్యాసం అంటే ఏం లేదు. నిరంతరం ప్రజల్ని ఎలా మోసం చేయటం అని ఆలోచించే ప్రభుత్వాలు ఇప్పుడు తెలంగాణలో ఉన్నాయి నిరంతరం. కాబట్టి ఇంకా ఏముంటుంది రాజకీయాలల్లో? వాడేదో చెప్తాడు, మేము చెప్తాము, అప్లికేషన్లు ఇచ్చుకుంటూ ఉంటాము. ఇప్పుడు 2.5 సంవత్సరాలు అయింది. ఫర్ ఎగ్జాంపుల్ గౌరవనీయ ఒక చిన్న రోడ్డు గురించి చెప్తున్నాను. ఒక చిన్న రోడ్డు, ఒక చిన్న పిఎస్సి, ఒక చిన్న రోడ్డు గ్రామీణ ప్రాంతం. నేను అడిగింది రేవంత్ రెడ్డో, బట్టి విక్రమార్కనో, లేకపోతే శ్రీధర్ బాబు గారి ఇంట్లో ముంగట రోడ్ల గురించి మాట్లాడలేదు. నేను హైదరాబాద్లో ఉన్న వీళ్ళ ఆస్తుల చుట్టూ మాట్లాడలేదు. నేను ఒక గ్రామీణ ప్రాంతంలో ఒక చిన్న రోడ్డు, ఒక ప్రైమరీ హెల్త్ సెంటర్, లేకపోతే ఇలా రాజకీయ నాయకులు ఉన్న వాళ్ళ బంధువుల హాస్పిటల్ గురించి మాట్లాడుతున్నాను. 2.5 సంవత్సరాల నుంచి ప్రయత్నం చేస్తున్నాను. ఓకే, అంటే వీళ్ళ పరిపాలన, వీళ్ళ ప్రభుత్వం అట్లుంది. 2 సంవత్సరాల నుంచి అసలు ఆ సమస్యకు పరిష్కారమే దొరకలేదా? లేదు, దొరుకుతుందన్న నమ్మకం కూడా పోయింది వీళ్ళ మీద. వీళ్ళ మాటలు చూసి, వీళ్ళ ప్రవర్తన చూసిన తర్వాత నేనేమంటున్నానంటే, ఎన్ని రోజులను మోసం చేస్తారు ప్రజల్ని? ఏదో ఒక రోజు చర్మగీతం పాడాల్సిందే మోసానికి. ఏదో ఒక రోజు చర్మగీతం పాడాల్సిందే. ఎన్ని రోజులు మోసం చేస్తారు? ఇట్లా తాయిలాలు, మభ్యపెట్టే మాటలు, మోసం చేసే వాగ్దానాలు, గద్దెనెక్కినాక అందరినీ మర్చిపోయే విధానాలు, కాకి బట్టలతోని మల్లక్క కద్దరు బట్టలోడి నొద్దులు దాక్కుంటాడు కాకి బట్టల చాటున. ఏదో ఒక రోజు వస్తుంది. కాబట్టి ఏదైనా మనం మంచి రోజు రావాలని కోరుకుంటున్నాను. తెలంగాణకు ప్రజలు కూడా ఈ తెలంగాణలో బంగారు తెలంగాణ లాంటి తెలంగాణని ఈరోజు అప్పుల కుప్పగా మార్చారు. గతంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీ కావచ్చు. ఇంకా ప్రజలు రాబోయే రోజులలో ఒక సరైన నిర్ణయం, చైతన్యవంతమైన నిర్ణయం, సరైన నాయకులను ఎన్నుకుంటేనే ఈ రాష్ట్రం బాగుపడుతుంది, వాళ్ళు బాగుపడతారు. మీరు రాకముందు ఆర్మూర్ నియోజకవర్గం ఎలా ఉంది? మీరు యాజ్ ఎమ్మెల్యేగా అక్కడ స్టార్ట్ జర్నీ చేసిన తర్వాత ఎలా ఉంది ఈ 2.5 ఏళ్లలో? నువ్వు ఒకటండి, యాజ్ ఎమ్మెల్యేగా మీ సాటిస్ఫాక్షన్? నాకు సాటిస్ఫాక్షన్ అంటే చాలా ఉంది. ఎందుకు ఉంది అంటే, గతంలో నా ప్రాంతం మరి దారుణంగా ఉండేది. ఆ 10 సంవత్సరాలు అంటే అభివృద్ధి కన్నా అవమానాలు ఎక్కువ ఉండేవి ప్రజలకు. అక్కడున్న అప్పుడున్న రాజకీయ పదవులలో నాయకులు, మాజీ శాసనసభ్యులు కావచ్చు, అతని అనుచరులు కావచ్చు, ఒక అహంకారపూరితం, అక్రమాలు, అరాచకాలు. ప్రజలు ఒక 10 ఏళ్ళు గోస కోరి తెచ్చుకున్న తెలంగాణలో ఇట్లాంటి నాయకులు ఏంటి, మమ్మల్ని చంపడం ఏంది, మమ్మల్ని అక్రమ కేసులు పెట్టడం, ఇట్లాంటి ఒక వ్యవస్థ ఉండేది. ఒక బెదిరింపు రాజకీయాలు, ఇట్లా అరాచకాలు.
కబ్జాలు, కమిషన్లు, గంజాయి, విచ్చలవిడితనం. కాబట్టి ప్రజలలో ఒక ఆవేదన. ఆ టైంలో నేను రాజకీయాల్లో ఎమ్మెల్యే గెలవడం జరిగింది, గెలవడం ప్రజల ఆశీర్వాదంతో, కార్యకర్తల శ్రమతో. ఇప్పుడు నేనేం చేయగలిగానంటే అన్యాయాన్ని అరికట్టగలిగాను. ఇంకా రౌడీలను లేకుండా చేశాను, కబ్జాలు లేకుండా చేశాను, కమిషన్లు లేకుండా చేశాను. గ్రామీణ ప్రాంతాలలో ఎవరి బతుకులు వాళ్ళు బతికేటట్లు, పార్టీలకు అతీతంగా, ఎన్నికలప్పుడే రాజకీయాలు, ఎన్నికల తర్వాత అందరు కలిసి ఉండాలి, కులమతాలకు అతీతంగా, ఇట్లాంటి ఒక వాతావరణాన్ని క్రియేట్ చేశాను. ఇది నా ఫస్ట్ సక్సెస్. ఓకే, అభివృద్ధి అంటారా? చెప్పాను కదా, ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారే ఢిల్లీకి పోతే నన్ను దొంగ అనుకుంటున్నారు, చెప్పులు దొంగ అనుకుంటున్నారు అని ఆయన సెల్ఫ్ డిక్లరేషన్ సర్టిఫికేట్. మేము ఇచ్చిన సర్టిఫికేట్ కాదు, ప్రపంచంలో ఏ సంస్థ కూడా చేయలేదు తెలంగాణ ముఖ్యమంత్రి గారికి. అన్మోళ్ళ రేవంత్ రెడ్డి గారు ఇచ్చుకున్న స్టేట్మెంట్ ఏంటంటే, నేను ఢిల్లీకి వెళ్తే మమ్మల్ని ఇంటి లోపల కూడా రాణిస్తలేరు, చెప్పులు ఎక్కడికి ఎత్తుకపోతారో చెప్పుల దొంగల్లాగా చూస్తున్నారని ఒక ప్రభుత్వంలో ఉన్న ఒక ఫస్ట్ స్థానంలో ఉన్న, ప్రథమ స్థానంలో ఉన్న ముఖ్యమంత్రి సెల్ఫ్ డిక్లరేషన్ సర్టిఫికేట్. ఇంకా కాబట్టి మీరు ఊహించుకోవచ్చు రాష్ట్ర పరిస్థితి. ఇంకా కాబట్టి ఉన్న దాంట్లో వాళ్ళు దోసుకున్నాగా, రేవంత్ రెడ్డి, బట్టి విక్రమార్క గారు, సీతక్క గారు, వీళ్ళు మంత్రులంతా దోసుకున్నాగా, ఖమ్మం, నల్గొండోడు, మహబూబ్ నగరోడు దోసుకొని పోగా, ఏదైనా మిగులితే ఎక్కడన్నా మెతుకులు ఉంటాయి చూడు, మెతుకులు మనం అన్నం తినంగా మెతుకులు ఉన్నట్లు ఇప్పుడు మా పరిస్థితి. ప్రతిపక్ష ఎమ్మెల్యేల దగ్గర కావచ్చు, కాంగ్రెస్ ఎమ్మెల్యేల దగ్గర ఉండొచ్చు. మొత్తానికి ఒక 10 మంది చంబల్లో దొంగలాగా తయారైనరు మంత్రులు. కొంతమంది ఆ మంత్రులకు బాకా కొట్టే నాయకులు, ఎమ్మెల్యేలు తప్ప రాష్ట్రంలో మొత్తం పాలన పడకేసింది, అభివృద్ధి మొత్తం రోడ్ అంటింది. అంటే కేంద్రం సహకరించట్లేదు కాబట్టి రాష్ట్రంలో ఈ పరిస్థితి ఉంది అంటూ సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు కదా. మేము వెళ్తుంటే కనీసం అపాయింట్మెంట్లు ఇవ్వట్లేదు, మీరు అన్నట్టుగా చెప్పుల దొంగలు చూసినట్టు చూస్తున్నారు, వాళ్ళు నిధులు ఇవ్వకపోతే మేము ఎక్కడి నుంచి అభివృద్ధి చేస్తాము అంటే కేంద్రం మీద నెపం నెడుతున్నారు. దీని గురించి ఏమంటారు? ఇప్పుడు ఈరోజు కూడా మీరు చూడొచ్చు, ఈరోజు తెలంగాణ ఏదైనా ముందుకు సాగుతుంది, ప్రజలను ఇంత పూర్త ప్రశాంతంగా ఉండాలంటే కేంద్రమే కారణం. ఇంత పూర్త నాగిరికి ఈ రకమైన రవాణా వ్యవస్థ కావచ్చు, ఈ రకమైన పవర్ కావచ్చు, ఈ రకమైన రోడ్స్ కావచ్చు, హైవేస్ కావచ్చు, ఎయిమ్స్ లాంటి సంస్థలు కావచ్చు, కాజీపేట లాంటి కోచ్ ఫ్యాక్టరీలు కావచ్చు, గ్రామీణ ప్రాంతాలల్లో ఇప్పుడు ఈ వరకు పెద్ద జోక్యం, మనకు సింపుల్ లాజిక్ చెప్తున్నాను, 2 సంవత్సరాల నుంచి కొరగట్టిపోయింది గ్రామ పంచాయతీలల్లో. ఎన్నికలు లేక, రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఇవ్వలేక డ్రైనేజీలు తీసేవారు లేరు. మళ్ళీ ఎప్పుడైతే రాజ్యాంగబద్ధంగా మళ్ళీ ఎన్నికలు ఏదైతే జరపాలో సమయంకు జరపగానే ఇమ్మీడియట్ 3,000 కోట్లు పంపించింది కేంద్రం. ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల చీపిరి ఊడుస్తున్నారు స్వీపర్స్ కూడా. అంటే గ్రామ పంచాయతీలో పవర్ వెలుగుతున్నదంటే రోడ్లు, డ్రైనేజీలు, ఎన్ఆర్జీఎస్ నిధులు మొన్ననే శాంక్షన్ అయినాయి. అంటే రోడ్స్, చిన్న చిన్న సీసీ రోడ్లు, డ్రైనేజెస్, వైకుంఠ ధామాలు కావచ్చు, గ్రామ పంచాయతీ బిల్డింగ్లు కావచ్చు, మన ఏమంటారు అంగన్వాడీ బిల్డింగ్లు కావచ్చు, ప్రతిదీ కేంద్ర ప్రభుత్వ సహకారంతోనే నడుస్తున్నది గ్రామాలల్లో. ఇందిరమ్మ ఇల్లు కావచ్చు, సన్న బియ్యం కావచ్చు, ఇందిరమ్మ ఇంట్లో ప్రధానమంత్రి కేంద్ర సహకారం, సన్న బియ్యంలో 1 కిలో మాత్రం రాష్ట్ర ప్రభుత్వంది, 5 కిలోలు కేంద్ర ప్రభుత్వంది. కాబట్టి ఎటువంటి సంక్షేమ కార్యక్రమాలైనా, అభివృద్ధి పదాలైనా సాగుతున్నదంటే కేంద్ర ప్రభుత్వం వల్ల. మరీ ముఖ్యంగా ఈరోజు తెలంగాణలో సుమారు ఒక 80,000 కోట్ల రైల్వే వర్క్స్ నడుస్తున్నాయి, సుమారు ఒక 85,000 కోట్ల హైవేస్ జరుగుతున్నాయి. ఈరోజు చర్లపల్లి రైల్వే స్టేషన్ కావచ్చు, లేకపోతే బేగంపేట రైల్వే స్టేషన్ కావచ్చు, నాంపల్లి కావచ్చు, ఇట్లాంటి లేదా సమ్మక్క సారక్క గిరిజన యూనివర్సిటీ కావచ్చు, బీబీనగర్ ఎయిమ్స్ కావచ్చు. అంటే ఇట్లాంటి అభివృద్ధి విధంగా చూసుకుంటే ఒకవేళ రోడ్స్ కావచ్చు, రైల్వేస్ కావచ్చు, జగిరాబాద్ ఇండస్ట్రియల్ కారిడార్ కావచ్చు, కాకతీయ టెక్స్టైల్ పార్క్, ఇవన్నీ కేంద్రమే. వీళ్ళు ఏదన్నా అప్పులు తీసుకొచ్చిందంటే వడ్డీలు కట్టడము, లేకపోతే ఇలా అవినీతిగా సరిపోతుంది తప్ప రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉన్నది కూడా ఏం లేదు. అప్పు ఆయన మేము అనేది ఏం కాదు, ముఖ్యమంత్రి అంటున్నాడు కదా. ఇప్పుడు ఉదాహరణకు కాళేశ్వరంకు 11%తో ఇంట్రెస్ట్ తీసుకొచ్చారు. మేము ఇది నేను చెప్పిన స్టేట్మెంట్ కదా, తెలంగాణ ముఖ్యమంత్రి అసెంబ్లీలో చెప్పిన స్టేట్మెంటు, కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోదీ గారి దయ వల్ల సుమారు 7%కి ఇంట్రెస్ట్ రేట్ తగ్గించారు కేంద్ర ప్రభుత్వం, నిర్మలా సీతారామన్ గారు, నరేంద్ర మోడీ గారు. దానివల్ల సుమారు ఒక 7,000 నుంచి 10,000 కోట్లు కేంద్రానికి ఆదాయం వచ్చింది. అది
కేంద్రంకు రాష్ట్రం పట్ల ఉన్న చిత్తశుద్ధి, ప్రేమ. కాబట్టి అదేదో రాజకీయ ఆరోపణలు తప్ప భారతదేశంలో 29 రాష్ట్రాలతో తెలంగాణ రాష్ట్రాన్ని సమానంగా చూస్తాం, ఇంకా అందరికన్నా ఎక్కువ చూస్తాం.